ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాయి కదా. ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రతి దినము తెలియని అనుభూతిని మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి మన జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని మాటలే మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి కదా. దేవుని మాటలే మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా ప్రత్యేకింపబడిన దేవుని మాటలతో బలంగా ముందుకు సాగుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలంగా నడిపించబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. అవును, చూడండి, ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆమేన్. నీవు గ్రహింపలేని, ఊహించని సంగతులు నీకు తెలియచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి, ఏ పరిస్థితిలో నీవున్నా ప్రభు అన్నారు, మొరపెట్టు చాలు, నువ్వు అడుగు. లేదా నీ పరిస్థితులను బట్టి, నీ వేదన బట్టి, ఇదిగో నీకున్న ఇబ్బందులను బట్టి ప్రార్థించు. ఇదిగో నేను నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాను, ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మనం ఎంత మాట్లాడించినా మన పైన అలుగో, లేకపోతే మన గురించి చాలా చెడ్డగానో, మరి చాలా మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు కదండి. పలకరించినా పలకని వారుగా చాలామంది ఉంటూ ఉంటారు. ఈ రోజున ఎక్కడ చూసినా స్వార్థం అండి కదండి. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ చూసినా ఎవరి జీవితాలు వాళ్ళవే కదండి. ఒకరిని ఒకరు పట్టించుకోలేని జీవితాలు. ఒకవేళ మనకున్న పరిస్థితిని బట్టి మరి మనం ఎక్కడ వారికి భారం అయిపోతామేమో, లేకపోతే మనం ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందేమో అని తప్పించుకునేవారు మనుషులు. కానీ దేవుడు అలా కాదండి. నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరను ఆలకించే దేవుడు. ఆమేన్. నువ్వు పిలువగా ఇదిగో నీ దగ్గరికి వచ్చే దేవుడు, నీకు సమీపంగా ఉండే దేవుడు అండి. అందుకనే మనుషులే, దేవుడు దేవుడే. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు దేవునికి దూరంగా ఉంటాం, మనుషులకు మరింత దగ్గర అయిపోతూ ఉంటాం. దగ్గర అయిపోయిన తర్వాత తెలుస్తుంది, ఎందుకురా బాబు దగ్గర అయిపోయాము, ఈ సమయంలో ఎందుకు అడిగామా, లేకపోతే ఎందుకు వారి కొరకు ఎదురు చూసామా, ఎందుకు తపన పడ్డాము, ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి కదండి. కానీ చూడండి, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ బాధలో అయినా, ఏ ఆటంకాల్లో అయినా, ఏ పోరాటాల్లో అయినా మనము కనుక మొరపెట్టడం ప్రారంభిస్తే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నారు, తిరిగి మాట్లాడే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడు అండి. ఆమేన్. ఆయన మనకు జవాబిచ్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు గ్రహింపలేని సంగతులను తెలియచేసే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి, నీకున్న ప్రతి ఇబ్బందులను తొలగించడానికి ఆయన సమర్థుడిగా ఉన్న దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారు? అనారోగ్య పరిస్థితిలో ఉన్నారా? లేకపోతే చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారా? నమ్మిన వారే మోసం చేశారా? భర్త అర్థం చేసుకోవట్లేదా? భార్య అర్థం చేసుకోవట్లేదా? లేకపోతే పిల్లలు మిమ్మల్ని చాలా అసహించుకుంటున్నారా, అవమానపరుస్తున్నారా? ఏ పరిస్థితిలో మీరున్నా, మీ పరిస్థితుల మనుషుల కంటే దేవునికి చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో అడగండి, దేవా ఇదిగో నీ సహాయం కావాలయ్యా, నా జ్ఞానం నాకు సరిపోదయ్యా, నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నా తెలివి వల్ల నేను ముందుకు సాగలేనయ్యా, నీవు నాకు కావాలయ్యా, నీవు నన్ను నడిపించయ్యా అని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి, పరిస్థితులను మార్చే దేవుడు మన దేవుడు. ఇదిగోండి, ఇబ్బందులలో నుంచి తొలగించే దేవుడు మన దేవుడు. అవి ఏవైనా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అన్ని విషయాల్లో మనకు అన్ని సంగతులను తెలియచేసి మనల్ని గొప్ప చేయబోతున్నారు. పరిస్థితులను తారుమారు చేసి ఇదిగోండి అందరి ఎదుట సాక్షికరంగా ఉంచే దేవుడిగా ఉన్నారు. ప్రార్థిద్దాం.
పరిస్థితులు తారుమారు కాబోతూ ఉన్నాయి. ఆమె ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, చక్కని మాటలతో మరొకసారి మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు స్తోత్రం. మొరపెట్టు, నేను ఉత్తరం ఇచ్చే దేవుడినని, గ్రహించలేని, ఊహించలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానని మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయ్యా. అయ్యా, ఇదిగోండి మా జీవితంలో ఏ నిర్ణయాలు, ఏ పరిస్థితులలో ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు మా జీవితాల్లో ఎన్నో చూస్తున్నాం. కానీ అయ్యా, నీ దగ్గరకు వచ్చినప్పుడు పరిస్థితులన్నీ కూడా మాకు అనుకూలంగా మార్చే దేవుడు, పరిస్థితులలో ఎక్కడ కూడా మాకు కీడు చేయని దేవుడిగా ఉండి మాకు మేలు చేసే దేవుడిగా ప్రభా ఉండే దేవుడు ప్రభా, అద్భుతమైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ఇదిగోని పరిస్థితులు ఏమైనా మిమ్మల్ని అడిగి పొందుకునే అనుభవంలోనికి మీరు నడిపించండి. హన్నా తన జీవితంలో ప్రార్థించింది అయ్యా, అడిగింది, మీ సన్నిధిలో గోజాడింది, తనకున్న పరిస్థితులు చెప్పుకుంది. మనుషుల వైపు చూడలే, మరి మాటల వైపు చూడలే, ఎన్నో అవమానాలు, నిందలు అయినప్పటికీ నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారని మెదుట ప్రభా అడిగినట్టుగా తను పొందుకుందయ్యా. ప్రాధేయపడినట్లుగా తన మొరను ఆలకించి ప్రభా అద్భుతమైన రీతిలో సాక్షికరంగా ఉంచరు అయ్యా. అడిగినట్లుగా గర్భాన్ని తెరచారు. అలాగనే మా జీవితాల్లో కూడా ఏ పరిస్థితుల్లో మేమున్న పరిస్థితులు మీరు మార్చండి, అద్భుతం జరిగించండి, సహాయం చేయండి. చేసిన ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి ప్రభా. ఇదిగోండి, సహాయం చేయమని వేడుకున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి, ప్రతి ఒక్కరి పైన మీ దీవెనలు కుమ్మరిస్తూ అయ్యా ఇదిగోండి, ప్రతి విషయం మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ ప్రభా ఈ సంవత్సరం అంతా నూతనమైన కృపతో అయ్యా ఆయన బిడ్డలు వర్ధలింపబడును కాక ప్రభా. ఇదిగోండి, కోర్టు సమస్యల్లో అయ్యా, ఆర్థిక ఇబ్బందులతో, పోరాటాలతో, నష్టాలతో అయ్యా ఎంతమంది అయితే ప్రభా గర్భఫలాలు లేక, వివాహాలు జరగక ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితి నుంచి తప్పించండి, సమాధానం, నెమ్మదిని దయచండి, ఐక్యతను దయచండి, అద్భుతం జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా మీరే తోడుగా ఉండి గొప్ప చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూన్ నెలలో జరగనే ఉన్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో బలమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో ప్రతి నెల అనేక మంది జీవితాలు కదిలించబడుతున్నాయి. అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం. అనేక మందికి విడుదల, స్వస్థతను చూస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. దైవ సేవకులు నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి, కుటుంబాలతో పాల్గొనండి. మర్చిపోకండి, జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదటి శనివారము ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.